శ్రీమహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. మాసం మాసం మృదు సందేశం మునివరచరితం నవరసభరితం విశ్వామిత్రుని దివ్యచరిత్రం జగతికి మోదం శ్రీఫణివచనం. విశ్వామిత్రుడు ఎటువంటి మహర్షియో, ఎంతటి మహాత్ముడో, ఆయన రామలక్ష్మణులను దశరథ మహారాజు దగ్గర నుంచి యజ్ఞ సంరక్షణార్థం అని అడిగి తీసుకుని వెళ్ళి ఆ రాక్షస సంహార అనంతరము ఆయన మిథిలా నగరానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ జనక మహారాజు ఇచ్చినటువంటి ఆతిథ్యములో ఉన్నారు వీరు ముగ్గురు. వాళ్లను దర్శనము చెయ్యడానికై జనక మహారాజు పురోహితుడైనటువంటి శతానందునితో సహా వచ్చాడు. అప్పుడు శతానందుడు రామలక్ష్మణులతో, మహాత్ములారా, మీరు చాలా ధన్యాత్ములు. మీకన్నా ఇంకొక పుణ్యాత్ములు లేరు. ఎందుకంటే విశ్వామిత్రుడంతటి మహర్షి మీకు రక్షకుడుగా గురువుగా ఉన్నాడు. అంతటి మహాత్ముడు ఆయన. నాస్తి ధన్యతరో రామ త్వత్తోన్యో భువి కశ్చన గోప్తా కుశికపుత్రస్తే గోప్తా కుశికపుత్రస్తే. ఎంత అద్భుతమైన మాట అన్నాడంటే, నాస్తి ధన్యతరో రామ త్వత్తోన్యో భువి కశ్చన. ఓ రామా, నీకన్నా ధన్యాత్ముడు పుణ్యాత్ముడు ఇంకొకరు భూమండలములోనే లేడు. కారణమేమంటే, గోప్తా కుశిక పుత్రస్తే, నీకు ఈ కుశిక నందనుడైనటువంటి ఈ గాధిపుత్రుడు గాధేయుడు కుశిక వంశజుడున్నాడే, కౌశికుడు, విశ్వామిత్ర మహర్షి, ఏన తప్తం మహత్తపః, మహాతపస్సును ఆచరించినటువంటి ఈ ధన్యాత్ముడు మీకు రక్షకుడుగా గురువుగా ఉన్నాడు. నీవు చాలా అదృష్టవంతుడివి, పుణ్యాత్ముడివి అన్నాడు. అని శతానందుడు విశ్వామిత్ర మహర్షి యొక్క దివ్య చరిత్రమునంతా వర్ణిస్తాడు. చాలా అద్భుతమైన ఘట్టం. నీకన్నా ఒక పుణ్యాత్ముడు లేడు. ఎందుకు నీవు పుణ్యాత్ముడివి ధన్యాత్ముడివి అంటే, కౌశికుడు విశ్వామిత్రుడు నీకు గోప్తా రక్షకుడుగా గురువుగా ఉండడమే నీ ధన్యత అని రామచంద్రుడంతటి వాడికి శతానందుడు బోధించాడు. అంటే విశ్వామిత్రుని యొక్క మహత్తపము, దివ్యత్వము ఎంతో తెలుస్తుంది. ఆయన చేసినప్పుడంతా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు అన్నారు. ఒకప్పుడు మేనకాదేవిని పంపించాడు ఇంద్రుడు. ఆమె వలన శకుంతల, భరతుడు, భారతదేశమునకు ఒక ఉద్దీపకుడైన మహాన్ నృపపుంగవుడు, ఒక రాజపుంగవుడు, రాజశ్రేష్ఠుడు పుట్టాడు. మరొకప్పుడు ఆయన రంభను పంపించాడు. రంభే గచ్చత్వం అన్నాడు. ఆ రంభ కోకిల రూపమును దాల్చి వచ్చింది, కోయిలయ్యి వచ్చింది. ఒక క్షణం ఇట్లా చూసి, ఓహో ఇది ఇంద్రకృతమైనటువంటి మాయాజాలమని గ్రహించి రంభను శిలవు కమ్మని శపించాడు. శైలీభవ అన్నాడు. సరే, మరీ తపస్సు చేస్తున్నాడు ఆయన. ఒకప్పుడు తపస్సు చేస్తూ ఉండగా ఇలా తపస్సు పండి 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 చివరకు ఒకప్పుడు తపస్సు చేస్తూ ఉంటే ఒకనాడు ఆయన ఆకలిగొని భోజనము చెయ్యాలని సిద్ధంగా కూర్చున్నాడు. సిద్ధాన్నము.
ఆ సిద్ధాన్నముగా కూర్చున్నప్పుడు ఎప్పుడైతే ఆ సందర్భాన్ని గ్రహించాడో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి భవతి భిక్షాందేహి అని వచ్చాడు. అంత ఆకలిగొన్నటువంటి వాడు, అన్నము తినబోతూ ఉన్నవాడు ఆ అన్నమును ఎటువంటి కోపము నిష్కోపుడై ఆ అన్నమును దానం చేశాడు ఆ వచ్చినటువంటి ఇంద్రుడికి. ఓహో, విశ్వామిత్రుడిలో కోపము హరించుకుపోతూ ఉన్నది. మొదట కామమును జయించాడు, కానీ కోపం అలాగే ఉండిపోతూ ఉన్నది. ఆ కోపము చేత ఏం చేశాడు ఆయన? వశిష్ఠుని యొక్క 100 పుత్రులను సంహరించాడు. అయితే యుద్ధములో పాల్గొన్నాడు ఆయన, కానీ వశిష్ఠుడు తిరిగి శపించలేదు. ఆశ్చర్యపోయాడు, ఈ వశిష్ఠుని శాంతము ఎంత గొప్పదయ్యా అని. ఒక బ్రహ్మదండము పెట్టుకుని కూర్చున్నాడు. శివుని ద్వారా మహా అస్త్రశస్త్రములు సాధించున్నాడు విశ్వామిత్రుడు. అటువంటి శస్త్రాస్త్రములన్నీ, అస్త్రములు అంటే మంత్రప్రధానము కలవి, శస్త్రములు అంటే మామూలుగా ఆయుధములు, గద, బాణము, కుంతము, ధనుస్సు, ఇటువంటివన్నీ శస్త్రములు. అస్త్రములు అంటే మంత్రప్రధానమైనవి. అటువంటి మహా అస్త్రములు, బ్రహ్మాస్త్రము, పాశుపత వాయువస్త్రము, వారుణాస్త్రము, ఇవన్నీ సాధించాడు విశ్వామిత్రుడు. మొదట రాజు కదా ఈయన, అలా తపస్సు చేసి అన్నీ సాధించాడు. విశ్వామిత్రుని యొక్క చరిత్ర మహాద్భుతమైనది. అన్ని సాధించి ప్రయోగిస్తుంటే ఒక్కటి కూడా బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడి మీద పనిచేయలేదు. నీలకంఠ దీక్షితులు అని చాలా గొప్ప కవి సంస్కృతంలో, అప్పయ్య దీక్షితుల వారి మనుమడు అంటారు. ఎంత గొప్పవాడంటే ఆయన ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడు. ఏనాచాంతాః సలిల నిధయః ఏన సృష్టా ప్రతిద్యౌః. ఏనాచాంతాః సలిల నిధయః ఏన సృష్టా ప్రతిద్యౌః. శస్త్రాణ్యస్త్రాణ్యపి కబళితాన్యేకయా యస్య యష్ట్యా. ఒక మహానుభావుడేమో మొత్తము 7 సముద్రములను ఇలా ఒక నీటి బిందువుగా చేసి ఒక్కసారి ఇలా ఆచమనం చేశాడు, కేశవాయ స్వాహ అని. ఏన ఆచాంతాః సలిల నిధయః, మొత్తము 7 సముద్రములను ఆయన ఒక చుడుకముగా చేసి తాగేశాడు. ఆయన అగస్త్యుడు, అగస్త్య కుంభసంభవ. ఇంకొక ఆయన మహానుభావుడు ఎవరయ్యా? ఏన సృష్టా ప్రతిద్యౌః. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి నేను సశరీరముగా స్వర్గానికి వెళ్ళాలి అని సూర్యవంశపు రాజు అయినటువంటి త్రిశంకువు అడిగాడు. అలా ఇవ్వడానికి వీల్లేదయ్యా అన్నాడు. ఆయన వెంటనే విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఇలా వశిష్ఠుల వారిని అడిగితే ఆయన నాకు సశరీర స్వర్గము కుదరదన్నాడు, తాము అనుగ్రహించండి అన్నాడు. అరెంత పని నీకు చేస్తాను అన్నాడు. ఆయన తపస్సంతా ధారపోశాడు. ఆయన స్వర్గము ప్రసాదించాడు. దేవతలు తిరస్కరించారు. ఇతడు స్వర్గములో ఉండడానికి వీల్లేదు అని దేవేంద్రుడు ఇతని వెనక్కి పంపించాడు. మళ్ళీ ఈయన స్వర్గములోనే ఉండాలి అని పంపించాడు. దేవతలలా కుదరదు అన్నారు. ఎటూ కాకుండా మధ్యమంలో నిలబడిపోయాడు. నా వలన నీవు ఇలా అవుతున్నావు కదా, నీకోసం ఒక కొత్త స్వర్గాన్నే సృష్టిస్తాను అని ఆయన తపస్సును ఉపయోగించి ఏన సృష్టా ప్రతిద్యౌః, ప్రతి స్వర్గమును ఇంకొక స్వర్గమును సృష్టించాడు. స్వర్గము ఎలా ఉంటుందో అలాగే ఉండేటట్లుగా ఒక స్వర్గాన్నే సృష్టించిన మహానుభావుడు విశ్వామిత్రుడు. ఏన సృష్టా ప్రతిద్యౌః. ఇంకా మూడో ఆయన ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు. శస్త్రాణ్యస్త్రాణ్యపి కబళితాని ఏకయా యస్య యష్ట్యా.
అస్త్రములన్నీ బ్రహ్మాస్త్రాదులు ప్రయోగిస్తూ ఉన్నాడు విశ్వామిత్రుడు. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు ఏం చేశాడు? తన బ్రహ్మదండాన్ని అట్లా పెట్టి కూర్చున్నాడంతే. ఆయన తపస్సు చేసుకుంటూ ఏమీ పలకలేదు. మొత్తం సర్వాస్త్రములను ఆ బ్రహ్మదండమే కబళించేసింది. అంత శక్తి ఉంది వశిష్ఠుని యొక్క బ్రహ్మదండమునకు. ఆయన ఇలా చేయి పెట్టుకుని తపస్సు చేసుకునేటువంటి దండం ఉన్నదే, ఈ బ్రహ్మదండాన్ని అక్కడ పెట్టి కూర్చున్నాడు. ఆ బ్రహ్మదండము మొత్తము అస్త్రాలన్నీ కూడా కబళించేసింది. కస్తాదృక్ష ప్రభవతు జనో దేవభూదేవ వర్గే, కస్తాదృక్ష ప్రభవతు జనో దేవభూదేవ వర్గే, కాలః కీటానివ కబళయామాస తానప్యయత్నాం, కాలః కీటానివ కబళయామాస తానప్యయత్నం. అప్రయత్నము, ఎలాంటి ప్రయత్నము కూడా లేకుండా కాలము కబళించేసింది వీళ్ళందరినీ కూడా. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకొక్కరు పుడతారా? ఒక అగస్త్యుడు, ఒక విశ్వామిత్రుడు, ఒక వశిష్ఠుడు, ఇంకొక్కడు ఈ భూమండలములో తత్సమానమైనటువంటి ఋషి ఒక వ్యక్తి పుట్టడం సాధ్యమా? నీలకంఠ దీక్షితులు అంటున్నాడు, కస్తాదృక్ష ప్రభవతు జనో. అటువంటి వాడు దేవభూదేవ వర్గే, ఇటు బ్రాహ్మణులలో అయినా అటు దేవతలలోనైనా ఇటువంటి మహానుభావుడు ఒకడు పుట్టగలడా? అయినా కాలహ కీటానివ కబళయామాస తానప్యయత్నం. కాలము ఊరికే చిన్న కీటకములను భక్షించినట్లుగా వీళ్ళని కూడా, ఇంత మహాత్ములను కూడా తీసేసుకున్నదయ్యా. కాలం ఎంత గొప్పది అని కాలము యొక్క మాహాత్మ్యము చెబుతూ ఉన్న సందర్భములో నీలకంఠ దీక్షితులు చెప్పాడు ఇలాగా. అట్లా అంతటి వాడు విశ్వామిత్రుడు. అటువంటి విశ్వామిత్రుడు అన్ని ప్రయోగాలు చేస్తూ ఉండగా బ్రహ్మదండముతో వశిష్ఠుల వారు అన్ని అస్త్రములను స్వీకరించాడు. అలా తపస్సు వ్యయమైపోయింది. మళ్ళీ 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఈసారి క్రోధము లేకుండా ఉన్నాడు. ఎవరు కోపము తెప్పించినా అతనికి క్రోధము లేదు. దేవతలందరూ వచ్చారు. బ్రహ్మర్షి అని సంబోధించాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చాడు. నీవు బ్రహ్మర్షివయ్యావయ్యా, నీవు మహర్షివి, నీవు బ్రహ్మర్షివయ్యావు అని దేవతలు, ఇంద్రుడు అందరూ వచ్చారు, సంబోధించారు. ఆయన తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఎలా అయిపోయాడు? ఎలాంటి భోజనము లేకుండా కట్టెబలే ఒక శుష్క వర్షకాలములోనేమో జలరాశి మధ్యములలో ఉన్నాడు తపస్సు చేస్తూ, ఎండాకాలములోనేమో పంచాగ్ని మధ్యములో ఉండి తపస్సు చేశాడట ఆయన. ఆ తపస్సు అతి ఘోరమైన తపస్సు. అటువంటి ఘోరమును మళ్ళీ 1000 సంవత్సరాలు ఆచరించాడు మహానుభావుడు. అలా తపస్సు చేసినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి నీవు మహర్షివయ్యా, నీవు బ్రహ్మర్షివయ్యా, మహాత్ముడివయ్యా, అక్రోధనుడివయ్యా నీవు అన్నాడంటే కామః క్రోధః, కామమును జయించాడు, క్రోధమును జయించాడు. అందువల్ల నీవు బ్రహ్మర్షివి అన్నారు. ఆయన తపస్సు చేస్తూనే ఉన్నాడు, తపస్సు చాలించలేదు. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుల వారు వచ్చారు. ఓ బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు. ఓహో, ఎవరు కాదన్నారో వారు అవుననాలి. అదే తపస్సుకు అర్థం. ఎవడో ఒక మాట అన్నాడని మనము 10 మాటలు తూలటము కాదు. ఒకడు ఏదైనా నీ మీద ఒక మాట అంటే వాడు మళ్ళీ ఆ మాటను పరిహరించి నిన్ను ప్రశంసించేటట్లు చేసుకోవాలి. ఇది పట్టుదల గల మానవుని యొక్క లక్షణం. ఇది విశ్వామిత్రుడు మనకు చూపిస్తూ ఉన్నాడు ఈ లక్షణాన్ని. ఎంత అద్భుతమో చూడండి. మామూలుగా మానవ లక్షణం ఎట్లా ఉంటుంది? ఎవరైనా అన్నాడంటే వీడు ఆక్రోశపడిపోతాడు. వాడు 10 అంటే వీడు 100 అంటాడు, 1000 అంటాడు, పాపము మూటగట్టుకుంటాడు. పాపక్షయము అయ్యే మార్గము చూసుకోడు. వాడు ఇలా అన్నాడా అలా అన్నాడా అని వీడు 100 అంటాడు. వాడు అన్నాడో లేదో తెలియదు. ఎవరో చెబుతారు మధ్యలో వచ్చి ఇలా అన్నాడండి అంటాడు. అవునా, వాడు అటువంటి వాడు, ఇటువంటి వాడు, వాడు ఇట్టివాడు అట్టివాడని వీడొక 100,000 ప్రహ్లాదములు పలుకుతాడు. కానీ విశ్వామిత్రుడు
రాజర్షి అన్నాడు ఒకప్పుడు వశిష్ఠుల వారు, మహర్షి అన్నాడు ఒకప్పుడు వశిష్ఠుల వారు. తృప్తి పడలేదు. ఎట్టకేలకు బ్రహ్మర్షి అని పిలిచాడు. బ్రహ్మాదులు పిలిచినా దేవేంద్రాదులు పిలిచినా తృప్తి పడలేదు. చిట్ట చివరకు ఆయన వశిష్ఠుల వారే వచ్చి బ్రహ్మర్షి అని పిలిచేంత వరకు అప్పుడు ఆయన మనస్సు శాంతించినది. అటువంటి ధార్మికమైనటువంటి పట్టుదల, శాంతపూర్ణమైన పట్టుదల, క్రోధముతో పట్టుదలలు కాదు, సవ్యమైన మార్గములో పట్టుదల కలిగి ఉన్నాడు. ఇదే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను అన్నాడు. ఒకసారి బ్రహ్మసభలో కూర్చున్నారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అందరూ. నా శిష్యుడు మహోత్తముడు, పరమ సత్యసంధుడు హరిశ్చంద్రుడు అన్నాడు వశిష్ఠుడు. నిజంగా అంత గొప్పవాడా అన్నాడు విశ్వామిత్రుడు. అవునయ్యా, అతడే సాటి, అంత సత్యసంధుడు ఇంకొకరు లేరు అన్నాడు. నాకొక్క అవకాశం ఇవ్వండి, ఆయన అబద్ధం చెబుతాడేమో చూస్తాను అన్నాడు. విశ్వామిత్రుడు నక్షత్రకుడు అనే వ్యక్తిని వెంటబెట్టుకుని ఎన్ని కష్టాలు హరిశ్చంద్రుణ్ణి పెట్టాడో మనకు తెలుసు. ఇదంతా దేనికి? సత్యము యొక్క గొప్పతనము లోకానికి తెలియజేయడము కోసమే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడించడానికి భూరి ప్రయత్నము చేశాడు. సత్యము యొక్క మాహాత్మ్యము లోకానికి వెల్లడి అయినది. ఆ చంద్రమతి హరిశ్చంద్రుని యొక్క భార్య, ఆమెంత గొప్ప పతివ్రతో లోకానికి వెల్లడి అయినది. అద్భుతమైన పద్యాలు రాశారు తెలుగులో మహాత్ములు. దళమౌ పయ్యదలో నడంగియు సముద్యత్కాంతులీరెండలన్ మలయింపన్ అది మాంగల్యంబు కాబోలు. పతివ్రతా స్త్రీ యొక్క మాంగల్యము పరపురుషులకు కనబడదు అన్నాడు. ఆధునిక కాలంలో లాగా ఇంతదాకా వేలాడేసుకునే వాళ్ళు కాదు. ఇక్కడ మాత్రము ఉండేది, గళసీమలో మాత్రమే మాంగల్యము ఉండేది, ఉండాలి. సరే, ఇప్పుడు ఇంతదాకా వేసుకుంటున్నారు, దాన్ని కూడా తప్పు పట్టడానికి లేదు. అసలు తీసేసి ఇళ్లల్లో బీరువాల్లో దాచుతున్నారు, దాన్ని గురించి మాట్లాడుకోవాలి. అటువంటి దుస్థితి. కాబట్టి అది ఎప్పుడూ తీయరానిది మాంగల్యం. ఏదో దానిని ఒకప్పుడు ఏదైనా అది పెరిగితే దాన్ని మళ్ళీ గుచ్చుకోవడానికి తాత్కాలికముగా పసుపు కొమ్ము ధరించి ఆ ఒకరోజో కొన్ని గంటలో దాన్ని ధరించి తర్వాత మళ్ళీ ఇది ధరింపజేసుకోవలసినటువంటి ఒక దివ్య ఆభరణము, భర్తకు ప్రతిరూపము మాంగల్యము. అటువంటి మాంగల్య ప్రాధాన్యమును లోకానికి తెలియజేశాడు విశ్వామిత్ర మహర్షి చంద్రమతి ద్వారా, ఆ హరిశ్చంద్రుని భార్య ద్వారా. ఆ లోహితాశ్వుడు చంద్రమతి హరిశ్చంద్రుల పుత్రుడు, ఆతడింత మహనీయుడు. హరిశ్చంద్రుని యొక్క సత్యసంధత్వము, చంద్రమతి యొక్క పాతివ్రత్య మహిమ, మాంగల్యము యొక్క మహనీయత్వము, లోహితాశ్వుని యొక్క గొప్పతనము ప్రపంచానికి చాటడానికి ఒక ప్రధానమైన పాత్రగా లోకములోకి వచ్చినటువంటి మహానుభావుడు విశ్వామిత్ర మహర్షి. అటువంటి గాయత్రి మంత్రస్రష్టయై, మంత్రద్రష్టయై, స్రష్టలు లేరెవరు మంత్రానికి, అందువల్ల గాయత్రి మహామంత్రద్రష్టయై తత్ప్రవర్తకుడై లోకాన్ని అనుగ్రహించినటువంటి విశ్వామిత్రుని చరిత్రను తెలుసుకోవటం అన్నది ఆధునిక సమాజానికి చాలా అవసరము. పట్టుదల, తపస్సు, కార్యశోధనము, కార్యసిద్ధి, ఆత్మవిశ్వాసము, ఇవన్నీ ఎలా ఉండాలో, ఇవన్నీ ఎలా ఉండాలో విశ్వామిత్రుని ద్వారా మనం నేర్చుకోవాలి. జయోస్తు.